వాక్యంలో ఏముంది? వాక్యాన్ని బట్టి ప్రవర్తించు. వాక్యం ఎందుకు ఇచ్చాడు దేవుడు? వాక్యాన్ని బట్టి జీవించడానికి. వాక్యం కోసం ఎంతమంది ప్రాణాలు పెట్టారో తెలుసా? వాక్యం కోసం ఎంతమంది రక్తాన్ని చిందించారో తెలుసా? వాక్యము నిమిత్తమును తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధించబడిన వారి ఆత్మలని మేము ఎక్కడ చూసామంటున్నాడు? బలిపీఠము క్రింద మేము చూసాము. వాక్యము నిమిత్తమును తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారు. ఈ రోజున వాక్యాన్ని తొంగలో తొక్కేశారే, వాక్యాన్ని కల్పనా కథలతో చెబుతున్నారే, వాక్యాన్ని ఎవరిచ్చిమచ్చడం వాళ్ళు మాట్లాడేస్తున్నారే, ప్రతి వాళ్ళు బోధకులైపోతున్నారే, ప్రతి వాళ్ళు ప్రసంగికులైపోతున్నారే. ఎవరు చెప్పారే నేను బోధకుడు అవ్వమని? ఎవరు చెప్పారే నేను ప్రసంగికుడు కామ్మని? బోధకుడు కాకు, మరీ ఎక్కువైన తీర్పు పొందుతావు, జాగ్రత్త. అక్కడ ఏముందో నీకు తెలియదు, ఏం నేర్చుకున్నావో నీకు తెలియదు, ఏం చెప్పాలో నీకు తెలియదు. కొంతమంది అంటారు నాకు చదువు లేదండి, కానీ చదువు లేని వాడు సంఘాన్ని నడిపిస్తే ఏం చేస్తాడు? ఆచారాలు నేర్పిస్తాడు సంఘానికి.